యూరియా కొరతతోని రైతులు ఇబ్బంది పడుతున్న ఏదైతే విధానం ఉందో అది కేవలం డిస్ట్రిబ్యూషన్లో యూరియాని డిస్ట్రిబ్యూషన్లో అవకతవకల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుంది. మనకు కేటాయించిన కోట 8.22 lakhs మెట్రిక్ టన్స్. సీఎం గారు రబీ సీజన్లో ఆల్రెడీ బఫర్ అంటే ఆల్రెడీ మిగిలి ఉన్న యూరియా 2.1 lakh మెట్రిక్ టన్ అని డిక్లేర్ చేసింది సీఎం. సో ఇప్పుడు ఏదైతే మనకు 8.3 lakh మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్లో బఫర్ 1.3 lakh మెట్రిక్ టన్స్ ఉంటుంది. అంటే మనకి స్టేట్కి యాక్చువల్ రిక్వైర్మెంట్ 7.2 lakhs మెట్రిక్ టన్స్. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేసింది 5.3 lakhs ఇప్పటి వరకు చేసిందని మన ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎక్సెస్ ఎంత? 2 lakh మెట్రిక్ టన్స్. ఇప్పుడు ఉన్నది ఎంత? సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేసింది 5.3 lakhs. అంటే మనం టార్గెట్ రీచ్ అయ్యాం. సో మనకు ఇప్పుడు వాస్తవంగా రైతులను క్యూలో పెట్టి ఇబ్బంది పడే సిచ్యువేషన్ లేదు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఒక కన్ఫ్యూజన్. దీని అంతటికీ కారణం ఓన్లీ వీరి యంత్రాంగం ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ సరిగా చెయ్యక రైతులను ఇబ్బంది పెడుతూ ఆ అపవాదాన్ని కేంద్ర ప్రభుత్వంపై తోయాలని చూసే ప్రయత్నం తప్ప ఇదేదో పొలిటికల్ గెయిన్ కోసం కానీ దీంట్లో వేరే లేదు. రావాల్సిన ఏదైతే యూరియా ఉందో ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకి ఎక్సెస్ యూరియానే. అంటే మనకి ఇంతకుముందు క్యారీ ఫార్వర్డ్ అయిన 2 lakh మెట్రిక్ టన్స్ ప్లస్ ఈ సీజన్లో వచ్చే 1 lakh మెట్రిక్ టన్, మొత్తం 3 lakhs మెట్రిక్ టన్స్ ఇప్పుడు వస్తుంది. అంటే మనం డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది మన దగ్గర ఆల్రెడీ ఉంది. మనం అది చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఇవ్వట్లేదు అని ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బట్టగాల్చి కేంద్ర ప్రభుత్వం మీద వేస్తుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదో ఒకటి పొలిటికల్గా గెయిన్ కావాలని కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లడం అన్నది అదొక మంచి పద్ధతి కాదని, సో ఇకనైనా రైతులకు ఎంత వీలైతే అంత త్వరగా మన దగ్గర ఉన్న నిల్వ ఉన్న యూరియాను సప్లై చేసి మిగతా రావాల్సిన యూరియాను కూడా రైతు మిత్రులకు, రైతన్నలకు వాళ్ళకి సప్లై చేస్తారని ఆశిస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో కొరత లేదన్నప్పుడు ఈ యూరియా సంబంధించిన విషయం, యూరియా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే యూరియా సప్లై ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం కిందకి వస్తుంది. సో ఆ కేంద్ర ప్రభుత్వం 2023 వరకు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేయకుండా సడన్గా ఈ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందంటే అది ఎవరి అసమర్థత? రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతతోనే జరుగుతుంది. అది మాకు కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా మాకు ఈక్వల్ డిస్టెన్స్ ఇవ్వరు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగము ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేయకుండా రైతులను క్యూలలో నిలబెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అంతేగాని తద్వారా పొలిటికల్ గెయిన్, బీజేపీని బదనాం చేసి పొలిటికల్ గెయిన్ పొందడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది.